శ్రీ ఆంజనేయం దోస్తులు అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. మా బతుకమ్మ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా మొత్తం నేనే చేసేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు షాప్ కదా, పెద్ద పాపకి 10th కాబట్టి స్కూల్ ఉంది. చిన్న పాపని షాప్లో కూర్చోబెట్టేసి ఇక నేనే చేసేసుకున్నాను చిన్నగా. నాకు కొంచెం బతుకమ్మ ప్రిపరేషన్ అంతా ప్రాపర్గా రాదు, ఏదో అలా ట్రై చేశాను. నాట్ బ్యాడ్, ఓకే, బాగానే వచ్చింది. బాగా రాలేదు, బాగానే వచ్చింది. మీ బతుకమ్మలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, పిక్స్ మెసేజ్ చేయండి. చూద్దాం ఎవరిది బాగుందో చెక్ చేసుకుందాం. ఇది కూడా ఒక ఆర్ట్ అబ్బా, అది చేయడం కూడా ఒక ఆర్టే. ఎందుకంటే అవి అసలు చాలా ప్రాపర్గా చేయాలి, చాలా కేర్ఫుల్గా చేయాలి, అన్నీ కరెక్ట్గా రావాలి. అంతా వచ్చిన తర్వాత అది ప్రాపర్గా నిల్చోవాలి. కాస్త అటు ఇటు అయ్యిందనుకోండి, అది డిస్టర్బ్ అయిపోతుంది. దాన్ని చెప్పకూడదు నోట్తో, అపశకునాలు మాట్లాడకూడదు అన్నట్టు, ఎప్పుడు పాజిటివిటీలోనే ఉండాలి. అందుకని నేను దాదాపుగా నెగిటివ్ వర్డ్స్ ఏవి యూజ్ చేయను, మాట్లాడను. దాదాపుగా పిల్లలకి కూడా అదే చెప్తూ ఉంటాను, నెగిటివ్ వర్డ్స్ అసలు యూజ్ చేయొద్దని. మీరు కూడా అదే ట్రై చేయండి. మనం ఎలా అనుకుంటే అలానే జరుగుతుందన్నమాట మన జీవితం. మనం ఎక్కువ ఏది కోరుకుంటే అదే. అందుకే ఎవరు ఏది ఇవ్వాలని కోరుకుంటారో మ్యాక్సిమం దాన్ని రీచ్ అయ్యే ప్రయత్నాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మనం కోరుకున్న కోరికని పంచభూతాలతో పాటు అందరు దేవుళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడానికి, దాన్ని నెరవేర్చడానికి చాలా దీవిస్తారనమాట. అలా అర్థమైందనుకుంటాను. కొంచెం తడబడుతుంది వాయిస్. చూద్దాము అందరి ఎంగిలి పూల బతుకమ్మ ఎవరిది ఎంత బాగుందో చెక్ చేద్దాము. పిక్స్ పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా బతుకమ్మ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ దోస్తులు.